పిఠాపురం డిప్యూటీ సీఎం గారి తాలూకా, లేదంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా చాలా రకరకాలుగా సోషల్ మీడియాలో ఇవన్నీ వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు మనం హుందాగా వ్యవహరించాల్సిన టైం వచ్చింది. జనసేన పార్టీ కోసం నిజంగా చాలా మంది చాలా కష్టాలు పడ్డారు, చాలా ఇష్టపడి వర్క్ చేశారు. ఆ కష్టాలని కూడా చాలా ఇష్టంతో పిఠాపురంలో చేయటం వల్లే నిజంగా మంచి రిజల్ట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కాదు, చెప్పాలంటే దేశం ప్రపంచం మెచ్చేలా పిఠాపురం గెలుపు ఒక అద్భుతమైన విజయాన్ని అందించింది అనుకోవచ్చు. అయితే కానీ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా పిఠాపురం వారాహి సభలో కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు, నాకు చెడ్డ పేరు తీసుకురావద్దు దయచేసి అని. నిజంగానే అంటే మీరు నెంబర్ ప్లేటే కాదు, ఇంకా మిగతా కావాలంటే ఇంకో ఎక్స్ట్రా నెంబర్ ప్లేట్ ఇంకో ప్లేట్ వేసుకుని పెట్టుకోండి, లేదా సపరేట్గా ఇంకా వేరే ప్లేసులు ఉంటాయి కదా అక్కడ పెట్టుకోండి. అంతేగాని లేదా కార్ల మీద అయితే పర్లేదు, వెనకాల గ్లాస్ మీద లేదా ఫ్రంట్ అయినా వేయించుకోవచ్చు. బట్ ఇలాగా నెంబర్ ప్లేట్లు తీసేసి అయితే కాదు అని అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో మనం కూడా ఆలోచించండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, ఇప్పటి వరకు ఒక సిన్సియర్గా పనిచేస్తారు, ఒక నిబద్ధతతో ఉంటారు, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులు. నిజంగానే ఒక 10 మందిలో ఒకళ్ళన్నా సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు. తెలుగువారు ఎక్కడున్నా సరే చాలా గర్వంగా చెప్పుకునే పేరు మన పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన నిజాయితీ అంత అద్భుతమైనది. అలాంటి వ్యక్తికి చెడ్డ పేరు తీసుకురావడం కరెక్ట్ కాదు కదా. మనం కూడా దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిఠాపురం ప్రజలు లేదంటే ఆయన అభిమానించే చాలామంది, చెప్పాలంటే దేశ విదేశాల్లో అందరూ కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి చాలా చక్కగా బలంగా చెప్పుకుంటున్నారు. తప్పు లేదు. కానీ ఇది పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకూడదని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే దీనివల్ల ఆర్టీఏ అధికారులు చాలామంది ఇప్పటికే చాలామంది బళ్ళని ఆఫ్ చేసి నెంబర్ ప్లేట్లు తీయాలి అని కోరారు. అది వాళ్ళ రైట్, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీని మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పుకుని కొంతమంది అసాంఘిక శక్తులు తప్పు పనులు చేసే అవకాశం కూడా ఉంది. ప్రతిదానికి ఆయన పేరు పెట్టేసి నేను ఆయన తాలూకా నన్ను ఎవడ ఆపద్దు అంటే కరెక్ట్ కాదు. మీరు నిజంగా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని, జనసేన పార్టీ భావజాలాన్ని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తులైతే ఇలా చేయకూడదు. మీ అభిమానం అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి అందరి అభిమానులందు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేరయ్యా అంటారు. కానీ అది నిజాయితీతో కూడినటువంటి ఒక అనుబంధం పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు. ఆ నిజాయితీని, ఆ క్రమశిక్షణని ఇలాంటి అప్పుడు కూడా చూపించండి. ఇలాంటి నెంబర్ ప్లేట్స్ మీద ఉన్నదాన్ని అయితే తీసేయండి ఫస్ట్. అది పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి మనం ఇచ్చే గౌరవం, ఆయన సిద్ధాంతాలకు మనం ఇచ్చే గౌరవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కాదనరు. కానీ ఆయన మొన్నే స్వయంగా చెప్పినప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి. దీన్ని అనుకూలంగా చేసుకుని అనేక మంది పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. చూసారా వాళ్ళ ఫ్యాన్స్ ఎంత అంటే అన్ని రూల్స్ని బ్రేక్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి అధికారం వస్తే ఏం చేస్తారో చూస్తున్నారా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి అవకాశం కూడా మనం ఇవ్వకూడదు అనేది జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి పవన్ కళ్యాణ్ గారు కోరింది. ఇది మనం తీసుకోవాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీ ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని బోర్డులు పెట్టుకునో, స్టిక్కర్స్ వేయించుకునో చాలామంది కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని మనం గుర్తు పెట్టుకుని మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక నుంచి నాకు తెలిసి నేను ఒకటే చెప్తున్నాను, ఇలా నెంబర్ ప్లేట్ ఎవరన్నా వేసుకుంటే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాదు, వాళ్ళ ఒక అసాంఘిక కార్యక్రమానికి తెరలేపుతున్న వ్యక్తులుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇది క్లియరే. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరన్నా ఉన్నా కానీ మార్చుకోండి. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఆ తప్పు చేశారు అంటే మీరు కూడా తప్పుడు దారిలో వెళుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానాన్ని సిద్ధాంతాలని మీరు పాటించటం లేదు అని అర్థం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంత నిజాయితీగా వ్యవహరిస్తారు. నిజంగా అది పెట్టుకోవడం అనేది ఒక గౌరవంగా ఉంటుంది, కానీ ఆ ప్లేస్ కరెక్ట్ కాదు. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం జనసేన పార్టీకి,
జనసేన పార్టీ భావజాలాన్ని, పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని, సిద్ధాంతాలని నమ్మే వ్యక్తులుగా మీ మీద డెఫినెట్గా ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. తప్పు చేయాలి అంటేనే భయపడేలాగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పదవికి వన్నె తెచ్చేలాగా, ఆయన శాఖలకి వన్నె తెచ్చేలాగా ఒక ప్రయాణం చేస్తుంటే మనం ఆ పేరుని, ఆ సిద్ధాంతాలని మనం చెడగొట్టకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి నేను అయితే మాత్రం ఒకటే అనుకుంటున్నా, కంప్లీట్గా ఇలాంటి బోర్డు, నెంబర్ ప్లేట్ మీద ఇలా ఎవరైనా బోర్డు పెట్టారు అంటే వాళ్ళు ఏదో తప్పు చేసి దాన్ని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తున్నారు అని మాత్రమే అనుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకుని ఈసారి చేయండి. మీరు నేను పెట్టుకోవద్దని అంటలా, కానీ పెట్టుకున్నటువంటి ప్లేస్ కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. దీన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా 10 సార్లు చెప్పారు. ఇక నుంచి ఆర్టీఐ అధికారులు కూడా, అటు ట్రాఫిక్ పోలీసులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. కంపల్సరీగా దీన్ని ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఆపి వెంటనే వాళ్ళకి చలాన్లు విధించడం కావచ్చు, లేదంటే నెంబర్ ప్లేట్ పీకించి వాళ్ళకి శిక్షించే అవకాశం కూడా కల్పిస్తుంది. సో తస్మత్ జాగ్రత్త. ఎదటి వాళ్ళకి మిమ్మల్ని విమర్శించే అవకాశాన్ని ఇవ్వద్దు, తప్పు చేసే అవకాశాన్ని కూడా ఇవ్వద్దు.